అయితే ఫ్రెండ్స్ ఇవాళ మనం డాలీ ఈడెవడు అనుకోవద్దు నేనే అంటే నేను డాలీ అని చెప్పట్లేదు. ఇవాళ మనం డాలీ అనే మూవీని డిస్కస్ చేయబోతున్నాం. సడన్గా మోహన్ చూపిస్తున్నాడు ఏంటి అని మీకు డౌట్ రాయవచ్చు. కాకపోతే ఇకపై ఇలాగే మోహన్ చూపిస్తూ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకో చెప్తాను. అయితే ఈ డాలీ మూవీ చూసుకుంటే నేమ్లో ఉందిగా డాలీ అని చెప్పి మూవీ మొత్తం డాల్స్ ఉంటాయి. ఏ ముహూర్తాన్ని ఎవరు స్టార్ట్ చేసాడో తెలియదు కానీ దెయ్యం అంటేనే బొమ్మ, బొమ్మ అంటే దెయ్యం, దెయ్యమే బొమ్మ, బొమ్మ దెయ్యం, ఇది ఫిక్స్ అయిపోయారు అంతా. సో ఇంకా ప్రతి దెయ్యం సినిమాలో బొమ్మ ఉండాల్సిందే. ఇంకా బొమ్మ లేకపోతే దెయ్యం సినిమాని ఎవడు పట్టించుకోడు. బొమ్మ లేదు ఇంకెందుకు మనం భయపడాలి అన్నట్టు తయారయ్యారు. మొదలవగానే ఇందులో అయితే ఒక ఆంటీని చూపిస్తారు. అంటే అంకుల్ కాదు, ఖచ్చితంగా ఆంటీ అనే చెప్తున్నాను. ఒక పెద్ద ఆవిడని చూపిస్తారు. ఆవిడ ఇల్లు చూస్తే మొత్తం అంతా ఇప్పుడు బొమ్మలే బొమ్మలు చాలా భయంకరంగా ఉంటుంది. ఇదే దాంట్లో మంచి మ్యూజిక్ వేసి ఉంటే బొమ్మలు కొంచెం మంచిగా పెట్టుంటే వావ్ భలే ఉన్నాయి బొమ్మలు అని చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ అలా ఉండదు. చాలా దారుణంగా ఉంటుంది. ఆంటీయే దారుణంగా ఉంటుంది. ఆంటీ కంటే బొమ్మలు ఇంకా దారుణంగా ఉంటాయి. ఆవిడ ఇంట్లో మొత్తం ఈగలు మోలుతా ఉంటాయి. ఓకే, అర్థమైపోతుంది ఈవిడ నేమే డాలీ అంటే చాలా భయంకరమైన ఆంటీ. ఆవిడకి బొమ్మలు అంటే చాలా ఇష్టం. ఆ పక్కనే ఒక మంచి మనిషి బాడీని కోసేసి అంటే తలకాయ లేపేసి జస్ట్ మిగతా బాడీ వరకు పెట్టుకొని ఇది కూడా నా బొమ్మే అన్నట్టు ఆ శవాన్ని పెట్టుకొని బొమ్మతో ఆడుకుంటా ఉంటది. అందుకే ఆవిడ రక్తం అది ఇది ఆవిడ మీద చూస్తాం. ఆవిడ రక్తం కాదు ఆ బొమ్మది. ఓకే సారీ, మనిషి కదా మనిషిది. ఇప్పుడు మనకి కట్ చేస్తే ఒక కపుల్ ని చూపిస్తుంది. ఇవాళ ఈ కపుల్కి మీ టైం చిల్ అవుదాం డిసైడ్ అయ్యారు. సో వీళ్ళకైతే ఓ పాప ఉంది. ప్రస్తుతం చిల్ అవ్వాలి కదా, అందుకే పాపను డే కేర్ లో పెట్టుంటారు. అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ పాపను ఆడిపించాలి. ఈ గ్యాప్ లో ఈ కపుల్ ఎంజాయ్ చేయడానికి బావచ్చు. మన దగ్గర అయితే పక్కింట్లోనో ఏదో ఇంట్లోనో పడేసిపోతారు. పాపను అక్కడ పెట్టేసి ఇంకా మంచిగా వీళ్ళు అడవుల్లోకి పొదల్లోకి పోదామని డిసైడ్ అయ్యారు. ఇంకా అడవిలో పడిపోతా ఉన్నారు. నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా మొహాలు చూస్తేనే అర్థమైపోయింది కదా డాలీ ఆంటీ చేతుల్లో గుద్దించుకోవడానికి వస్తున్నారని. ఇంకో పక్క డాలీ ఆంటీని చూస్తే ఎవరినో చంపేసినట్టున్నారు. అదే పేక కోసేసి ఒకటి పెట్టుకున్న బొమ్మలాగా. ఇప్పుడు ఆ పేక చూపించడం కష్టం లేండి, చాలా బాధగా పోతూ ఉంటుంది. పేక కోసేసిందని బాధపడట్లేదు, కొయ్యకపోతే బాధపడింది మామూలుగా. ఇప్పుడు డాలీ ఆంటీ ఆవిడ పర్సనల్ స్పేస్ కి వచ్చిందనమాట. ఇక్కడ చూస్తే ఈడ కూడా సేమ్ బొమ్మలు ఏడ చూసినా బొమ్మలే. ఇలా దెబ్బలకి ఈ మధ్య మామూలు బొమ్మలు చూసినా ఇంకా నైట్ టైం బొమ్మలు చూస్తే ఇంకా అంతే మన పని అయిపోయేట్లే ఉంది. అసలు ఈ దెయ్యాలకి బొమ్మల మీద ఉన్న ఫ్యాంటసీ ఏందో నాకు అర్థం కావట్లా. ఓకే ఇవిడ దెయ్యం కాదు, బట్ ఈ సైకోగాలకు కూడా ఈ బొమ్మల మీద ఫ్యాంటసీ లేదో. ఇవిడ మంచిగా బొమ్మలన్నింటినీ చిన్నపిల్లలాగా సర్ది పెట్టుకుని ముందైతే ఒక పెద్ద గుంట తవ్వి పెట్టిద్ది. ఆ గుంట చుట్టూ ఆవిడ నచ్చిన బొమ్మలన్నీ సర్ది పెట్టుకుంటది. ఎన్నేళ్ల నుంచి ఏరుకుందో అంతే సంపాదించిందో బొమ్మలని. ఆ మధ్యలో ఆ తలకాయలిని శవాన్ని తెచ్చి పెట్టింది. ఇంకో పక్క ఈ పాపను చూస్తే తెగ ఎక్సైట్మెంట్ లో ఉంది. అడవిలోకి అలా వెళ్లే కొద్ది వామ్ అసలు ఈ బొమ్మలేంటి ఇన్ని వస్తున్నాయి, ఉన్నవన్నీ నా ఫేవరెట్ బొమ్మలే అని చెప్పి వెళ్తూ ఉంటది. అదే మనం అనుకోండి అడవిలో అన్ని బొమ్మలు చూస్తే ఓకే ఖచ్చితంగా ఇక్కడ చేతబడైంది. ఇన్ని బొమ్మలు అంటే ఇంకా చేతబడి గుంపులుగా అయినట్టుంది. ఫిక్స్ ఈ మూల ఎక్కడ ఎతికితే ఖచ్చితంగా కొబ్బరి చెప్పలు కూడా దొరుకుతాయి అని అక్కడ నుంచి దెబ్బెక్కన పారిపోతానులేండి. అంటే కొబ్బరి చెప్పలు కొబ్బరికాయలు కొడతారు కదండి చేతబడప్పుడు. అలా ఇప్పుడు తెగ ఎక్సైట్ అయింది ఈ అమ్మాయి బొమ్మలని చూసి. తనకు నచ్చిన 4 బొమ్మలు తీసేసుకొని ఇంకా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి కదా, మరి వచ్చింది అందుకే కదా. అలా వీళ్ళు ఒక అద్భుతమైన అసలు లేక్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ వ్యూ కోసమని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇంకా ఎంజాయ్ ఇందాకంటే ఎంజాయ్ అంటున్నాను. ఆ ఎంజాయ్ టైం వచ్చేసి ఉంటది. కానీ ఒక్కసారిగా సడన్ గా భయంకరమైన సౌండ్లు వస్తాయి. ఎవరు అంటే డాలీ అంటే చేస్తా ఉంటుంది లేండి సౌండ్లు, ఇంకెవరు చేస్తారు అడవిలో. అయితే వీళ్ళ ఎంజాయ్మెంట్ గా సౌండ్లు చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయంట. దాంతో ఈ అమ్మాయి ఏంటి అసలు ఈ డిస్టర్బెన్స్, నాకు ఇంత డిస్టర్బెన్స్ గా ఉంటే మూడు కాదు నాకేం నచ్చదని నీకు తెలుసు కదా, నేను ఇంకేం చేస్తాడు నేనున్నాను కదా నెల్లి చూస్తా అని చెప్పి పోతాడు. పోతూ అలా వీడు డాలీ ఆంటీ ఇలాకాలోకి వచ్చేస్తాడు. అక్కడ చూస్తే ఆంటీ చాలా వింతగా, అంటే ఆవిడ వింత కాదు కదా, ఆవిడ పనిలేవో తలకాయలు పీకేయడం అవి చేసుకోవడం చేస్తుంది. ఈవిడ ఆవిడ చూసి అయ్యో పాపం వీడు ఎవరో పిచ్చావిలా ఉంది, తప్పిపోయినట్టుంది ఇక్కడ అడవిలో, హెల్ప్ చేద్దాం ఇవి ఇంటికి ఎత్తపోదాం అని చెప్పి వచ్చి అడుగుతాడు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీ ఇంటికి అడ్రస్ చెప్పండి నేను దేశపోతా అంటే ఇటు తిరిగి చూస్తే డాలీ అంటే మొహం మీదే డాల్ ఉంటది. అదేదో బొమ్మ మొహం పెట్టుకొని ఉంది డాలీ అంటే. ఈడైతే అదే మూడ్ లో ఉన్నాడు. నేను మీకు హెల్ప్ చేస్తానుగా, మీరు భయపడాల్సింది ఏమీ లేదంటే ఈవిడ నేను నీకు హెల్ప్ చేస్తాను ఆగా, నువ్వు నాకు చేసేది ఏందని పేక పట్టుకొని పిసికేసి కింద పడేస్తుంది. కింద వేసాక ఆవిడ దగ్గర ఒకటి ఉంటది, అదేదో షవల్ ఉంటుందా దాన్ని పట్టుకొని దిగుతాదులేండి. ముందెళ్ళి కాలు ఎదగొట్టేస్తుంది. దాని తర్వాత ఇటు మూతి కూడా పగల కొట్టేస్తుంది. దాంతోనే 2 ఎదగొట్టించుకొని వాడు మూల పడతాడు. ఇంకో పక్క అక్కని చూస్తే ఎంతో బాగా ఎంజాయ్ చేద్దామని వచ్చాం, ఇక్కడ ఏంటి డిస్టర్బెన్స్ ఏంది, వీడెక్కడ పోయాడు అసలు ఏంటిది అని చెప్పి అలా ఎత్తుక్కుంటూ పోయింది. ఎత్తుక్కుంటూ చాలా డిస్టెన్స్ వచ్చింది. మధ్యలో మళ్ళీ బొమ్మలు వస్తాయి. మళ్ళీ బొమ్మలు చూస్తే వావ్ బొమ్మలు అనుకుంటూ వెళ్ళిద్ది. అలా ముందుకెళ్ళాక బొమ్మల పక్కనే తలకాయ లేని ఒక బాడీ బడ్ ఉంటుంది. భయపడిపోయాడు. దేవుడు చూస్తే డాలీ ఆంటీ ఎదురుగా ఉంటుంది. ఆంటీని చూసి ఎవరు నువ్వు కొంచెం తేడాగా ఉన్నావు ఏంటన్నట్టు మామూలుగానే అంత షాక్ ఏమవుతుంది, కొంచెం అయ్యిద్ది. దాని తర్వాత ఇక్కడ మా ఆయన ఉండాలి ఎవరికన్నా కనిపించాడా అని చెప్పి అటు ఇటు చూస్తే ఆ మూల చెట్టు కింద పడి ఉంటాడు. ఇంకా అర్థమైపోయిందిగా ఖచ్చితంగా ఇదే చేసి ఉంటుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి కాలు కదా రాయి తట్టుకొని ఆడే కింద పడిపోయి తల ఇంకో రాయి గుద్దుకొని కళ్ళు దిగిపోయి పడిపోద్ది. ఇంకా డాలీ ఆంటీకి పని ఏముంది, ఏ పని లేదు. ఆ అమ్మాయి అంటే అమ్మాయి వచ్చింది, భయపడింది, పరిగెత్తింది, కింద పడింది, కళ్ళు దిగింది, అయిపోయింది. ఇంకేం పని ఉంది ఆవిడకి, ఏమైనా పని చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదుగా.
ఆ మొహము ఆ ఫేస్ అది చూపించి కొంచెం భయపెడదాం అని చెప్పి ఏమని అనుకుంది. అది కూడా పెద్ద ఛాన్స్ ఇవ్వలేదు డాలీ ఆంటీకి. అమ్మాయి అయితే కళ్ళు దిగిపోయి చాలాసేపు అక్కడే పడి ఉంటది. అంటే ఇప్పుడు డాలీ అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలి కదా, చాలా టైం పట్టింది కదా. ఆవిడేమన్నా పరిగెత్తే రకంలా కనిపిస్తుందా? ఛాన్సే లేదు. కావాలంటే సినిమా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాను కానీ పరిగెత్తడం మాత్రం అవదంటది. అలా స్లోగా నడుచుకుంటూ వచ్చేటప్పటికి అప్పటికి ఇప్పుడు కళ్ళు దిగి పడిపోయింది కదా, కళ్ళు ఓపెన్ కూడా అయిపోయింది. అంటే మెలకు కూడా వచ్చేసింది. మెలకు వచ్చే లోపు ఈవిడ వచ్చేసి పాపను పట్టుకొని పీక పట్టుకొని పిసికేస్తా ఉంటది. అలాగని ఇప్పుడు డాలీ ఆంటీ ఈ అమ్మాయిని చంపేద్దాం ట్రై చేయట్లేదు. ముందైతే పీక పట్టుకోదు. ఫస్ట్ వచ్చేదాకా నువ్వు సైలెంట్ గా ఉండు పాప, ఏం కాదు నేనున్నాను, అన్ని చూసుకుంటాను, ఎక్స్ప్రెషన్ పెట్టి మరి ఏం కాదు నేను అన్ని చూసుకుంటా అని అంటూ ఉంటది. చాలా ప్రేమగా బిహేవ్ చేస్తూ ఉంటది. ఓకే మధ్య మధ్యలో పీక పట్టుకొని పిసికేస్తూ ఉంటది, వేరే విషయం అనుకోండి. కాకపోతే ప్రేమగా పిసుగుతుంది. ఇంకో పక్క ఈ అమ్మాయి కత్తి తీసుకొని డాలీ ఆంటీని పొడి చేసి ఉంటది. అప్పటికి కూడా ప్రేమగానే బిహేవ్ చేస్తూ ఉంటది. అదే ఇందాక మనోడు వచ్చాడు, ఏం చేసింది వాడు ఎట్టా బిహేవ్ చేసాడు గుర్తెచ్చుకోండి. ఏమండి అడవిలో దావేమన్నా తప్పిపోయావా, ఇంటికి వెళ్తావా, మమ్మల్ని నన్ను తీసుకెళ్ళమంటావా అని అంటే అదేదో తీసుకుని వానికి పడేళ్ళని కొట్టి కాలు ఎగొట్టి మూతి ఎగొట్టి మూల కూర్చోబెట్టింది చెట్టు కింద. చూడు ఈ అమ్మాయి కత్తితో పసాపసమని పొడిచినా ప్రేమగా మాట్లాడుతుంది. అట్లా పేక బిసికిద్ది, కాసేపు కళ్ళు పడిపోయింది మళ్ళీ అమ్మాయి. దాని తర్వాత డాలీ ఆంటీ ఆవిడకి ఇల్లు ఉంది అండి, మంచి అద్భుతమైన ఇల్లు. అదేదో కట్టి పెట్టుకుంటుంది బొమ్మిల్లు లాగా. ఆ ఇంట్లోకి వెళ్తుంది. కట్ చేస్తే అక్క అయింది కదా, అక్కాయిని ఏదో ఒక మంచి డ్రెస్ వేసి, అంటే చిన్నపిల్లలాగా చిన్నపిల్ల డ్రెస్ ఏదో వేసి చిన్నపిల్ల ఉయ్యాల్లో తీసుకొచ్చి పడేసినట్టుంది. నీట్ గా దెబ్బలు తగిలితే వాటిని క్లీన్ చేసేసి డ్రెస్ వేసి కూడా పెట్టింది. అదే మనోడు దవడోడ బిగి చెట్టు కింద పడేసిందండి. వాడికి కూడా ఇట్లా డ్రెస్ వేసి అబ్బో వద్దులేండి, చాలా చండాలంగా ఉంది వాడిని ఈ ఉయ్యాల్లో ఊహించుకుంటే. ఈ అమ్మాయిని అయితే ఎత్తాడు పడేసింది. ఎక్కడ చూసినా పింక్ పింక్ కలర్లే, పింక్ పింక్ బట్టలు, పింక్ పింక్ కర్టన్స్, పింక్ పింక్ బొమ్మలు. అంటే మనం చెప్తున్నాడు ఈ గది మొత్తం అమ్మాయి కోసం, ఒక బేబీ పాప కోసం తయారు చేశాడంట. అంటే అమ్మాయి అంటే పింక్ అన్నట్టు డిసైడ్ అయిపోండి అని చెప్పి చెప్తున్నాడు. ఈ అమ్మాయి ఇప్పుడు బయటకు వెళ్ళాలని ట్రై చేసింది, బట్ అవ్వడం లేదు, ఏం అర్థం కావట్లా. బట్ ఇక్కడ సౌండ్ వినిపిస్తా ఉంటాయి. ఏంటా అని గోడ పక్క నుంచి చూస్తే సైడ్ నుంచి ఎవరో మాట్లాడుతున్నారు. వెంటనే వెళ్ళిపోయి ఎవడెవడని చెప్పి అడిగింది. మనకు అర్థమైంది ఆ పక్క గదిలో డాలీ ఆంటీ ఎవరినో కట్టేసి పెట్టింది. వాడేం చెప్తానంటే డాలీ ఆంటీ నన్ను ఎన్నో ఏళ్ల నుంచి ఏ మూలే పడేసి ఉంచింది, నాకు అసలు ఎవ్వరు హెల్ప్ చేయలేదు, ఇప్పుడు దాకా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా హెల్ప్ చేస్తావని చెప్పి బేడీలు కట్టేసింది, అసలు అవ్వట్లేదు. కాకపోతే ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నువ్వు వచ్చేసావు కదా, నువ్వు వచ్చేసాక నాకు ఆనందమే ఆనందంగా ఉంది, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు, నువ్వు నేను కలిసి ఉండొచ్చు అని చెప్పి చెప్తా ఉంటే అక్కయ్య భయపడిపోయి డాలీ ఆంటీ కంటే నువ్వు ఎక్కువ భయపెట్టుతున్నావు కదా నన్ను, అసలు ఏం జరిగింది ఏమైంది ఏందో చెప్పకుండా నువ్వు నాకు నేను నీకు అని అంటావేంది, ఎవడవా నువ్వు, అసలు ఏం చేయాలి చెప్పంటే వాడు ఓకే నేను కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయ్యాను, చాలా రోజుల తర్వాత ఇంకో వాయిస్ వినేసరికి నువ్వు భయపడమాక, డాలీ ఆంటీ దగ్గర ఒక తాళం ఉంటుంది, ఆ తాళం కొట్టేసి తెచ్చావనుకో, ఆ తాళంతో మనం ఇంకా ఏదైనా ఓపెన్ చేయొచ్చు. ఈ ఇంట్లో ప్రతి తలుపు, ప్రతి బేడీలు, ప్రతి మూల ఆ ఒక్క తాళంతో ఓపెన్ అయిపోయింది. సింగిల్ తాళం అది నువ్వు అది తీసుకొచ్చాయి. ఆంటీకి మతిమరుపు ఎక్కువ, అందుకే ఒక తాళం పెట్టుకుంది. నువ్వు జస్ట్ తెచ్చి ఆ తాళం నా చేతిలో పెట్టు, మిగతాదంతా మొత్తం నేనే చూసుకుంటా, నిన్ను ఒక చిన్న పాపలాగా తీసుకెళ్తా అని చెప్పి అంటాడు. అక్క ఏమో పాప గేప అంటే గోప పగల కొట్టేస్తాను, అసలే ఈ సెటప్ ఈ బొమ్మలు ఇదంతా చూసి నేను భయపడిపోతుంటే ఇంకో పక్క నువ్వు భయపడతావు. వాడు ఇంక చెప్తాది ఇట్టంటి ట్యాషాలు వేయాలంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటే డాలీ ఆంటీ వచ్చింది, ఆ ఆంటీ దగ్గర నువ్వు చిన్న పాపలాగా బిహేవ్ చేయి, నిన్ను చిన్న పాపలా చూసుకోవాలనుకుంటుంది, నువ్వు కూడా అట్నే బిహేవ్ చేస్తే మొత్తం సెట్ అయిపోయింది అని చెప్తాడు. ఇంకా అప్పుడే కరెక్ట్గా అక్కడికి డాలీ ఆంటీ వచ్చింది. వచ్చినప్పటి నుంచి అక్కని చిన్న పాపను ట్రీట్ చేసినట్టు చేస్తూ ఉంటుంది. ఇంకా వాడు చెప్పింది అది ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అలాగే చూస్తుంది. పాపం పాప కావాలనుకుంటుంది డాలీ ఆంటీ, అర్థమవుతుంది కదా మనకి. దీని తర్వాత వెంటనే పాపని ఎత్తకపోయి అదే అక్కని ఎత్తకపోయి టేబుల్ మీద పడేసి డైపర్ ఎత్తుంటది. అక్కయ్య మాత్రం ఏమంటది, ఆ పర్సనాలిటీ చూడండి, ఆంటీ ఏంది ఆవిడ బలాలమ్మలాగా ఉంది, మనం ఇప్పుడు తిరుగుబాటు చేసి ఆవిడని గుద్దినా కొట్టినా ఆవిడకి ఏం కాదని అర్థమైపోయింది అక్కయ్యకి. అప్పుడే ఇల్లు మొత్తం చూస్తే ఇల్లు మొత్తం చైన్లతో క్లోజ్ చేసేసి చైన్లతోనే తలుపులన్నీ కట్టేసింది. తలుపు ఎలా తాళం వేసింది, దాంతోపాటు చైన్లు కూడా వేసి పెట్టింది. ఇంకో పక్క అక్కయ్య వాళ్ళ హస్బెండ్ చూస్తే వీడు ఇంకా బతికే ఉన్నాడా, నోట్లో పెట్టి కొట్టింది, పాపం లేగలేకపోతున్నాడు, చాలా ట్రై చేస్తున్నాడు, లెగుద్దాం అనుకుంటున్నాడు, వద్దాం అనుకుంటున్నాడు, బట్ వాడు వాళ్ళ కావట్లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవిడ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అవుతుంది. ఓకే మరి అంత అద్భుతంగా కూడా లేదులేండి, చిన్న పాప ట్రీట్మెంట్ జరుగుతుంది, చిన్న దెబ్బలకు కూడా మందు పెట్టి ట్రీట్మెంట్ ఇస్తుంది. దాని తర్వాత పాపనేమో కట్టేసి పెట్టి కూర్చుంది లేండి, దాని తర్వాత మందలు ఇస్తా ఉంటది. కానీ కరెక్ట్ గా అప్పుడే ఇందాక సేమ్ ఇదే పాప నన్ను కత్తితో పొడిచింది కదా అని డాలీ ఆంటీ గుర్తొచ్చి చూసింది. చూస్తే ఇంకా కత్తి అట్ట ఆవిడ బాడీకే గుచ్చుకొని ఉంది. ఒక్కసారిగా ఎక్కువ రక్తం పోవడం వల్ల ఇంకా కళ్ళు కింద పడిపోయింది ఆవిడ, అంటే కత్తి తీగానే రక్తం రవడం వచ్చింది. ఈ గ్యాప్ లో తప్పించుకుందామని ట్రై చేస్తూ కింద మీద పడి వెళ్ళిపోతుంటది కుర్చీలోంచి. తలుపు దగ్గరికి వెళ్ళిన టయానికి డాలీ ఆంటీ వచ్చి అక్కని పట్టుకొని కింద పడేసి బెల్ట్ తీసుకొని తడతడమని కొట్టింది. అక్కయ్య అప్పటి నుంచి నన్ను క్షమించు, నువ్వు చెప్పినట్టు చేస్తా, అసలు నువ్వేం చెప్తే అదే వెంట, ఇది చెప్పని ఓకే ఏం చెప్పినా చేస్తావు కదా, పర్లేదు అయితే దా ఫుడ్ తిను టైం అయిందని చెప్పి ఏదో వంట వండి నోట్లో పెడతా ఉంటది. అద్భుతమైన వంట ఏదో పెట్టింది అనుకుంటా, అది తింటుంటే వాంతులు కక్కుకుంటది పాపం. అంటే ఇప్పుడు అది చూస్తేనే ఇంకా అసలు ఆ కొంప ఫుడ్ ఆవిడ వండే విధానం ఎట్టుంటుందో మనకు అంతా తెలిసిందే కదండి. ఇప్పుడు అట్టా వండి నోట్లో పెడితే ఎట్టుంటది చెప్పండి. అబ్బో మీరు తినే టైం వీడియో చూస్తే మీ
బతికి అయిపోయింది అనుకుంటా. గుడ్డు తినిపిస్తే వాన్ చేసుకుంది కదా అని చెప్పి పాల డబ్బా తెచ్చిద్ది. ఆ పాల డబ్బా మరీ దారుణంగా ఉంటుంది. డైరెక్ట్ డబ్బా నోట్లో పెట్టిద్ది. ఇంకా నా వల్ల కాదు, నువ్వు నీ తొక్కలో ఫుడ్ అని చెప్పి తోసేసి కొరికేసి ఆవిడ కింద పడేసి పరిగెత్తుకుంటే ఆ పక్క గదోడి దగ్గరికి వెళ్ళి తాళం ఎక్కడ ఉందో సరిగ్గా చెప్పిసావు, నువ్వు అది మాత్రం చెప్పలేదు అని అడగగానే తాళం బేస్మెంట్ లో ఉంటదని చెప్పి చెప్తాడు. ముందైతే బేస్మెంట్ ఆడుందో కనిపించక డాలీ ఆంటీ గదిలోకి వెళ్ళిద్ది. అక్కడ వెళ్ళి ఎతికిద్ది, అక్కడ తాళం ఉండదు. ఇంకా అలా ఎత్తుకుంటూ పోయి లాస్ట్ కి బేస్మెంట్ లోపలికి వెళ్ళిద్ది. ఆ బేస్మెంట్ లో బొమ్మలు ఉంటాయండి. ఆ బొమ్మలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. మంచిగా క్యాండిల్స్ పెట్టి అద్భుతమైన బొమ్మలు పెట్టి, ఎంత కాదన్నా ఇది ఏదో మొత్తం అంతా దెయ్యాన్ని పిలుద్దాం ఆవాహియామి అని చెప్పి అరుద్దాం అన్నట్టు సెటప్ క్రియేట్ చేసి పెట్టారు. ఓకే, బట్ అట్లీస్ట్ కొంచెం మంచిగా ఉంటాయి బొమ్మలు. పొద్దున ఆ టైంలో అడవిలో ఆ బొమ్మలు చూడటం కంటే నైట్ టైం చూస్తే కొంచెం అంత భయం ఏది అన్నట్టు ఉంటాయి. ఓకే, ఇప్పుడు డాలీ ఆంటీ దగ్గర మంచి బొమ్మ చెడ్డ బొమ్మలని ఏముంటాయిలే కానీ ఆంటీలో ఇంత మంచితనం దాగుందా అని చెప్పి ఇవిడ అనుకునే టయానికి ఆ మధ్యలోనే ఒక మనిషి తల కనిపించింది. ఒక బొమ్మకి మనిషి తల పెట్టేసి ఉంది. ఇప్పుడు అక్క ఎలా వెళ్ళి దగ్గరలో కళ్ళు పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చేసింది. ఇప్పుడు ఆ తలకాయ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాల్సిన అవసరం ఏముంది అంటే కావాలని కాదులేండి, దాని మెడలో ఆ తాళం ఉంది. ఆ తాళం తీసుకోవడానికి వెళ్ళి తాళం దపక్కన లాగిద్ది. డాలీ అంటే సడన్ గా వచ్చి నేను ఏడే ఉన్నాను నేను అక్కడికి పోయానా అని అక్కని రూమ్ లోపల లాక్కొచ్చేసి అక్కయ్య చెవి కత్తితో కోసేసి ఆడ కూర్చొని మందలిస్తూ ఉంటది. అంటే పేరెంటింగ్ అనమాట. ఎందుకు ఇలా చేస్తున్నావు బిడ్డ, ఈ ఏజ్ లో అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు, నువ్వు చేస్తున్న తప్పు అవి మొత్తం చెప్తూ ఉంటది అనమాట బొజ్జగిస్తూ. అక్క ఏమో ఇప్పుడు భయపడాలా ఏడవాలా ఏం తెలియట్లా. దాని తర్వాత అక్కని పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని డాలీ అంటే చెవి ఉంది కదా, ఆ చెవి తీసుకొని దబ్బలం పెట్టి చెవి కుట్టేస్తుంటది. అంటే కూర్చోబెట్టుకున్న తర్వాత ఒయ్యో నా పాప చెవి కూసేసానా అని చెప్పి కూర్చోబెట్టి కుట్టుకుంటా ఉంటది. కుట్టేసిన తర్వాత అట్టే మీదే కూర్చోబెట్టుకుని పడుకోబెట్టింది. డాలీ ఆంటీ అయితే నైట్ కూర్చుంటే పొద్దున నిద్ర వచ్చింది. నేను పొద్దున్న నిద్ర స్టార్ట్ అయ్యింది. ఈ సైకో దెయ్యాలు వీళ్ళందరూ అంతే నైట్ లో ఉండవు, పొద్దునే పడుకుంటుంటారు. అదేందో ఈ అమ్మాయి కూడా చాలాసేపు అలా వెయిట్ చేసి ఇంకా డాలీ ఆంటీ ఫుల్ గా పడుకునే దాకుండా కిందకు వచ్చి ఆ మెడలో ఉన్న తాళం తీసుకొని అలా పక్కనే ఉన్న తలుపు ఓపెన్ చేస్తే తలుపు ఓపెన్ అయ్యిద్ది. ఇంకా పొయ్యి చూస్తే లోపల దూరంగా ముసలోడు కూర్చో ఉంటాడు. వాడికి చేతులకి అన్ని బేడీలేసి కట్టేసి ఉంటాయి. అమ్మాయిని చూడగానే వాడు నువ్వు ఎట్ట కీలకు సాధిస్తావు నాకు తెలుసు పాప, నీ గొంతులో ఆ గాంభీర్యాన్ని నేను అసలు చూశాను, దా వచ్చిన తాళాలు ఇప్పు అంటాడు. ఓకే ఇప్పుతా అని చెప్పి వచ్చి తాళాలు ఇప్పుద్ది. బట్ అప్పుడే పక్క చూస్తే ఇంకో బాడీ ఉంటది. వాడెవడా అని అడిగితే వాడు మా తమ్ముడు, వాడితో కూడా తెగ ఆడుకుంటా ఉంటది, నాతో ఎప్పుడు ఆడుకునేది కాదు, చైన్ లేసి కట్టేసింది, నేను ముక్కిపోయిన బొమ్మను అని చెప్పి నా దగ్గరకు వచ్చేది కాదు అని ఏవేవో చెప్తాడు. లాస్ట్కి తపక్కన వచ్చి పాపను పట్టుకొని ఏదో గాజు ముక్క తీసుకొని మెడ మీద కత్తి పెడతాడు. అది ఆ గాజు ముక్క పెడతాడు. పాపకి ఏమర్థం కాదు. ఏందో నీ ముసలి చచ్చినోడా, మన దగ్గర తాళం ఉంది, బయటికి వెళ్దాం తాళం పెడితేద్దాం ఇంకెళ్ళిపోవచ్చు కదా, ఈ గాజు సీసాలు ఇప్పుడు యాక్షన్ ఎందుకంటే వాడేమో ఆ బండ దాన్ని తీసిగా నన్ను పంపించడానికి అసలు ఒప్పుకోదు, నిన్ను అడ్డం పెట్టుకొని నేను అసలు బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి అంటాడు. పాప ఏమో అసలు దాన్ని ఇది అడ్డం పెట్టుకోవడం నిలువు పెట్టుకోవడం ఎందుకుగా ఇవన్నీ, డైరెక్ట్ తాళం తీసి బయటికి వెళ్ళిపోవచ్చు కదంటే వాడు కాదు, వాడు ప్రతీకార జ్వాలలో ఉన్నాడంట, వాడు ఏదో చెయ్యాలంటే ఇప్పుడు అంతే నిన్ను అడ్డం పెట్టుకొని నిన్ను దాన్ని ఏదో ఒకటి చేస్తానని చెప్పి ఆంటీని ఎతుకుతూ ఉంటాడు. ఆంటీని ఎతకడం ఎందుకు, వెళ్ళిపోదామంటే అసలు వాడు విండో ఆ డాలీ అంటే ఎతుకుతూనే ఉంటాడు. గట్టి గట్టిగా చూస్తుంటాడు రమ్మని చెప్పి బయటికి. ఒకటే గోల డాలీ డాలీ బయటకు అంటాడు. పాపేమో భయపడిపోతా ఉంటది. నీకెందుకు నీ బండ చచ్చినోడు తాళాలు తీసుకొని హ్యాపీకి వెళ్ళిపోదామా అంటే అసలు వినడు. కత్తితో మొహం మీద కోసేసి నువ్వు పిలువు ఇప్పుడు డాలీని, నువ్వు పిలిస్తే ఖచ్చితంగా వచ్చింది అని అంటాడు. లేకపోతే ఈ అమ్మాయికి దూల కాకపోతే వెళ్ళి ఇప్పుడు ఆ గదిలో ఉండని గెలకడం ఎందుకు, తాళాలు దొరికాయి హ్యాపీకి వెళ్ళిపోవచ్చు కదా బయటికి. ఇంకో పక్క చెట్టు కింద వాళ్ళ ఆయన సిక్కు లేకుండా దిక్కు లేకుండా చెట్టు కింద కుక్కాలు పడి ఉన్నాడు. తాళం దొరకగానే వెంటనే వెళ్ళి వాళ్ళ ఆయనకి హెల్ప్ చేయకుండా ఇది ఈ పక్కన ఎవడో గదిలో ఉన్నాడు ఈడికి హెల్ప్ చేద్దాం అని చెప్పి వచ్చింది. ఇప్పుడైతే ఏముంది గట్టి గట్టిగా వస్తుంది. ఇంకా డాలీ ఆంటీ వచ్చింది. డాలీ ఆంటీ ఏమో నా పాపను ఏం చేయకు నేను ఏదైనా చేస్తా అని చెప్పగానే వీడేమో ముందు వెళ్ళి ఆ మీ ఇంటి తలుపు ఉందిగా తలుపు కొట్టు, తలుపు ఓపెన్ చేయి, నేను వెళ్ళాలి, అసలు నీకు తాళాలు ఏమన్నా రాడుతోనే పగల కొట్టు అని చెప్పి అంటాడు. పాపేమో నీకు నిజంగానే తెక్కంట, డాలీ ఆంటీ కూడా తెక్కోడలా ఉన్నావే, తాళం ఉంది కదా ఓపెన్ చేయొచ్చు కదా, వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యావు కదా అని అంటే వీడేమో దాని చేత్తో దానంట అదే తలుపులు ఓపెన్ చేసి నన్ను సత్కరించి బయటికి పంపించాలి, అదే నాకు ఇన్ని రోజులు పట్టు రివెంజ్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను అని అంటాడు. వీడైతే ఇప్పుడు సడన్ గా ఆపేసి నాకు ఈ రివెంజ్ సరిపోట్లా ఇంకా ఏదో కావాలని డాలీ ఆంటీ తలుపు ఓపెన్ చేస్తా ఉంటే పక్కనే ఉన్న సుత్తి లాంటిది ఇంకోటి తీసుకొని డాలీ ఆంటీని పడేస్తా ఉంటాడు. ఓకే వీడు ఎద్దులోనే ఉన్నాడు ఎంత కాదన్నా. అయితే వీడు డాలీ ఆంటీని లేపేసే టయానికి అక్క వచ్చి ఈయన కత్తితో పొడిచేసిద్ది. వీడు ఇడిదిరిగి అసలు ఏం నువ్వు నన్ను పడవడం ఎందుకు అని అంటే ఏమో వీడిని చంపేసిన తర్వాత నన్ను కూడా చంపేస్తాను భయపడ్డానని చెప్పి అంటది. వీడు సరే అయితే నిన్నే చంపేస్తాను భయంలో ఉన్నావు కదా అని పాపం చంపేస్తూ ఉంటే డాలీ ఆంటీ లెగిసి ఆవిడ చేత్తో వాడి పొట్టలో పటక్కన పొడిచి చంపేస్తుంది. వీడు బండపాసిన లోపలికి అసలు ఆవిడ
ఆవిడ చెయ్యి ఎట్ట పెట్టిందో అర్థం కాలే. దాని తర్వాత డాలీ ఆంటీ పాపని ఎత్తకపోయి రూమ్ లో పడేసి తెగ తిట్టిద్ది. నువ్వు చేసిన పని వల్లే వాడు తప్పించుకొని ఇంత చేశాడు, ఇదంతా నువ్వే చేసావు, అది ఇదంతా ఇంకా తంతా ఉంటే పాప ఏమో సారీ నన్ను క్షమించు, నేను నీ కూతురు కదా, నీ కూతురు చిన్న చిన్న తప్పులు చేయదా, చేయకూడదు అసలు నేనేమి, నా మీద ఇష్టం లేదా నీకు అని 4 ఎమోషనల్ డైలాగ్ వేసిద్ది, వలస పెట్టేసిద్ది. ఇంకా అర్థమైపోయింది ఈ అమ్మాయి కూడా ఈవిడికి చిన్నపిల్ల ప్రేమ కావాలి, ప్రేమానురాగాల కోసం ఎదురు చూస్తుంది ఆంటీ డాలీ ఆంటీ, ఆ ప్రేమ ఇచ్చేద్దాం సైలెంట్ గా ఉంటదని మాట్లాడుతూ ఉన్న టయానికి కరెక్ట్ గా అప్పుడే వీడు డేక్కుంటూ ఆడ పాకుంటూ వస్తాడు. వాడు లిటరల్లీ వాళ్ళ వైఫ్ కోసం వెతుక్కుంటూ ఇంటి దగ్గరికి వచ్చేసాడు. ఈవిడ మాత్రం తాళం దొరకని రాకుండా సమాజ సేవ చేయడానికి పోయింది. వీళ్ళ ఆయన వచ్చాడని తెలియగానే డాలీ వాడిని చంపేస్తానని చెప్పి వెళ్తా ఉంటే డాలీ పాప పరిగెత్తుకుంటూ వచ్చేసి కిటికీలోంచి పద్దలు కొట్టుకుంటూ దూకేసి వాళ్ళ ఆయన దగ్గరికి ఎగురుకుంటా వెళ్ళిపోద్ది. ఓకే ప్రేమానురాగాలు గట్టిగానే ఉన్నాయిలేండి, ఏముంది ఇంకా డాలీ అంటే నెమ్మదిగా నడుచుకుంటా వచ్చింది. ఇప్పుడు ఆ పై నుంచి కింద కావడం చాలా టైం పట్టింది. వీళ్ళు మాత్రం ప్రేమానురాగాల్లో ఉన్నారు. డైరెక్ట్గా వచ్చేసి వాడిని పట్టుకొని వాడు దవడ ఓడ బీకేసి వాడిని అక్కడే చంపేస్తుంది. ఈ గ్యాప్ లో టైం దొరికింది కదా అని చెప్పి పాప అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అడవిలో ఎటెల్లాలో తెలియక అటు పోతా ఉంటది. డాలీ ఆంటీ ఏమో అదేదో శవల్లో అది పట్టుకొని ఎండబడుతుంది. ఎట్టకేలకు డాలీ ఆంటీ వచ్చి పట్టేసుకుంటదండి. ఇంకో పక్క అక్కాయి చూస్తే ఒలింపిక్ రేసులో పరిగెత్తినట్టు అంత బడబడని పరిగెడుతుంది. అయినా సరే ఎట్టొచ్చి పట్టుకుందో నాకు అర్థం కాలే. అసలు చూడండి, అసలు ఆవిడ నడిచే నడక్కి 7 నుంచి 6 దాకా రావాలంటే 2 రోజులు పట్టింది. సర్లేండి ఎట్ట కూడా సపక్కన పోయి ఆ గుంతలో దూకిద్ది. గుంతలో చూస్తే ఏముంది, డాలీ ఆంటీ దాచిపెట్టుకుల్లా తలకాయ కూడా బీకేసిన ఒక మనిషి బొమ్మని, నువ్వు దగ్గరకు వస్తే దీన్ని ఏదన్నా చేసేస్తా నరికేస్తా అని చెప్పి బెదిరించింది. ఇంకా డాలీ అంటే భయపడిపోయి దొద్దుని. అయితే ఇప్పుడు ఆ శవాన్ని మాత్రం అక్కయ్య చేయడానికి ఏముంది, డాలీ అంటే పేకాయ పీకేసాడు పడేసింది. బట్ డాలీ ఆంటీకి ఎంతైనా ఎమోషనల్ కదా, బ్లాక్ మెయిల్ చేసింది. నువ్వేం చేయమాక నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతా అంటది. ఇప్పుడు డాలీ అదే ఆ పాప ఇప్పుడు అక్కయ్య అయితే అది ఆ శవం లాంటిది అదేదో తీసుకొని ఆవిడని టపా కొట్టింది. నువ్వు కానీ ఇప్పుడు తన్నించుకోలేదంటే నేను నీ బొమ్మంతా మర్యాద తన్నించుకో అని చెప్పాను. కానీ ఇంకా డాలీ అని తన్నించుకుంటది. బాగా కొట్టి అక్కడ గుంటలోనే పడేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ ఒలింపిక్ రేసు. బట్ స్టిల్ ప్రశాంతత ఉండదు కదా. డాలీ అంటే సత్యరకం కాదు. పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటే దూరంగా ఒక పోలీస్ ఆయన కనిపిస్తాడు. ఇంకా అడవుల్లో పోలీస్ ఆయన ఎందుకు చూస్తున్నాడు ఆయన, సర్లేండి అక్కడికి వెళ్ళిద్ది. డాలీ ఆంటీ వచ్చిద్దిగా తొందరగా వెళ్ళిపోతాం కదా, నీ దండం పెడతాను పోలీస్ గా అని చెప్పి అడుగుతుంది. అందరం చంపేసింది, ఎంతమంది చంపేసింది లెక్క కూడా లేదన్నా. వాడేమో కూల్ మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇక్కడ అలాంటివి ఏం ఉండవు. నేను ఎప్పుడు ఏడబడేగా తిరుగుతా ఉండదు, ఏం ఉండవు. అక్క ఏమో నువ్వు పో, అయితే నేను పోయి బండి లోపలికి వచ్చుంటా, నువ్వు చెక్ చేయపో అంటుంది. ఈడు ఓకే నేను ఒక్కడనే పోతా అంటే అక్క ఏమో వద్దొద్దు మీ పోలీసు మొత్తం బెటాలియన్ మొత్తం పిలువు, చాలా మందిని పిలువు, అప్పుడే ఆపగలం అంటే ఈడేమో ఏందమ్మా నేను పోలీసులా కనిపించలేదు, నేను గోకాలా కనిపిస్తున్నా, ఇంకా పోలీసుని పిలవమంటున్నావు నువ్వు, నేను చూసుకుంటా, డాలీ ఆంటీ కాదు డాలీ అంకుల్ వచ్చినా నేను చూసుకుంటా, మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి అనగానే లోపలికి పోయి కూర్చుంటది. అప్పుడే డాలీ ఆంటీ అలా వచ్చింది. ఇంకా వాడు చూసి ఓకే ఈవిడే అయితే డాలీ ఆంటీ, ఆవిడ స్పీడ్ చూస్తే ఇప్పుడు అప్పుడే మన దగ్గరికి వచ్చేలా లేదు, సరే గొడవలు ఎందుకు వెళ్ళిపోతాం అని చెప్పి వాడు ప్రశాంతంగా ఇటు వచ్చి తలుపు తీయడానికి అదే బండి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అది ఇంకా ఓపెన్ అవ్వట్లా, నెమ్మదిగా చేద్దాం ఆవిడ ఇప్పుడప్పుడే వచ్చి 4 రోజులు పట్టిద్దని చెప్పి చాలా లైట్ తీసుకుంటాడు. అమ్మ ఏమో పోయి అంత తాపీకుండా మాకు ఆవిడ చూడడానికి అట్నే వచ్చేది, కానీ సడన్గా యాడ్ నుంచి టెలిపోర్ట్ అయిపోతున్నట్టు సపక్కన వచ్చేసిద్ది, వినగా అంటే వాడు వెండో అంతే. ఈ గ్యాప్లో ఆంటీ టపక్కన వచ్చేస్తుంది, వాడి తల పగలగొట్టేస్తాడు, వాడు ఆడేపడి చచ్చిపోతాడు. దాని తర్వాత కాదు మొత్తం పగలగొట్టేస్తూ ఉంటుంది, ముక్కలు చేస్తుంది. ఇంకా పాపం అంత బలం సరిపోలేదేమో, అద్దాలు ఇంకా సరిగ్గా పగలలేదు. ఈ అమ్మాయి అటు ఇటు చూస్తే తాళాలు అక్కడే ఉన్నాయి, ఇంకెందుకు వెయిట్, తాళాలు వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనుకుంటే కరెక్ట్గా డాలీ అంటే అడ్డం వచ్చింది. అడ్డం వస్తే అని తొక్కుకుంటా పోతా అని చెప్పి గుద్దేసి వెళ్ళిపోయింది. పాపం డాలీ అంటే ఆడే పడిపోద్ది. ఈ అమ్మాయి అంతే ఇంకా బండి వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయింది. డాలీ అంటే ఏం సావలేదు, పాపే తప్పించుకొని వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు లాస్ట్గా చూసుకుంటే మెయిన్గా మొహం ఎందుకు చూపిస్తున్నావు అని మేము అనుకుంటున్నాం, నాకు తెలుసు. యాక్చువల్లీ యూట్యూబ్ వాడు ఏం చేశాడంటే నా మొహం చూడాలని చాలా ఆశగా ఉన్నాడు, మొహం చూపి అంటున్నాడు, లేకపోతే ఛానల్ ఎత్తేస్తా అంటున్నాడు. ఆల్రెడీ మన ఇంకో ఛానల్ ఏఎల్కే ఫ్యాక్ట్స్ అది ఉంది కదా, దాని మీద సస్పెన్షన్ పడింది, 3 months దాకా ఏం ఉండదంట. సో బట్ వీడియోస్ చేస్తూ ఉంటాను, ఫేస్ పెట్టి చేద్దాం అనుకుంటున్నాను, నెమ్మదిగా డెవలప్ చేస్తూ ఉంటాను. స్టార్టింగ్లో అయితే మూవీ ఒక్కటే పెట్టండి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు అనేవాడు, ఇప్పుడు ఫేస్ పెట్టండి అంటున్నాడు. తర్వాత మూవీ షూట్ చేసి యూట్యూబ్లో పెట్టాలంటాడేమో. ఓకే అందుకే ఫేస్ పెట్టి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.